ఒక మనిషి చచ్చిపోవాలని కోరుకోవడం, ఒక మనిషి నాశనం అయిపోవాలని కోరుకోవడం సైకోనా? లేకపోతే కనుక నా ప్రత్యర్థులు నన్ను ఓడించాలని చూస్తున్నారు అనడం సైకోనా? ఈ మాట ఈ వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి అని చెప్పచ్చు, నేను దానే ఫీల్ కాను కూడా. కానీ గాజు గ్లాసు చుక్కొట్టండి, పగిలి మొక్కలు దిగిపోవాలి, ఇది చంద్రబాబు నాయుడు లాంటి మనిషి చెప్పడమా? అట్లాగే రాయి పెట్టి కొట్టుకున్నాడు, ఏం అట్లాంటి దానికే కళ్ళపై తడి రావాలా, రాష్ట్రం అంతా నాశనం అయిపోవాలంటూ ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ మాట ఎవరి కోసం? అది కొట్టేయండి, చంపేయండి, నాశనం చేసేయండి. ఏం నాశనం అయిపోతుంది రాష్ట్రం? ఖచ్చితంగా ఒకటి నాశనం అవుతుంది. ఏంటి అంటే పేదరికం నాశనం అవుతుంది. ఈ రాష్ట్రంలో 11% పేదరికం 2019 నాటికి ఉంటే ఇవాళ 6% వచ్చింది. ఇది రాష్ట్రంలో పేదరికం నాశనమే కదా, రైట్? దీనికంటే ఇంకా తక్కువ చేస్తాం మేము, ఒక్క పేదోడు కూడా ఉండనీయం. అది మనం చెప్పేటటువంటి ఫార్ములా. జిఎస్డిపి 2014-19 కంటే భారీగా పెరిగింది, ఇంకా మేము పెంచుతాం అని చెప్పడం అన్నటువంటిది అభివృద్ధికి సంబంధించిన ఫినామినా. జగన్ వచ్చాక ఈ పరిశ్రమలు మాత్రమే తెచ్చాడు, మేము ఇంకొక 100 పరిశ్రమలు తెస్తాం. ఇది అభివృద్ధికి సంబంధించినటువంటి మాట. అలా కాకుండా రాళ్ళు తన రాయితో తనే కొట్టుకుంటాడే, నువ్వు కూడా కొట్టుకో, ఎవడొద్దన్నాడు? అక్కడ ఓ రాయి అట్లా వచ్చి మీద పడుతున్నా కనబడుతున్నా సరే కళ్ళుండి గుడ్డివాళ్ళులాగా వ్యవహరించేటటువంటి సమాజం ఎవరు సైకోలు అవుతున్నారు? రాళ్లతో కొట్టండి, గాజు గ్లాసుతో కొట్టండి, సర్వనాశనం చేసేస్తాం, కాళ్ళ కింద తొక్కేస్తాం, ఈ పదాలు గతంలో ఎప్పుడన్నా విన్నావా? చంద్రబాబు నాయుడు నువ్వు చేసినటువంటి ఒక్కొక్క పాపము బయట పెడతాను, నీ తల్లి గర్భంలో నుంచి ఎందుకు బయటపడ్డానా అని బాధపడతావు అంటేనే అందులో ఎక్కడ బూతు లేదు. అంటే నువ్వు ఎందుకు పుట్టానా అని బాధపడతావు అన్నది, అంటే నాన్నున్నాడా ఇంట్లో లేదా నీ అమ్మ మొగుడున్నాడా అని ఎట్లా మాట్లాడితే ఉన్నటువంటి తేడానే ఆ పదజాలం. దానికే చాలా రోజుల పాటు రచ్చ నడిచినటువంటి సందర్భం. ఇవాళ అట్లా కాదే. ఇంకోటి, చంద్రబాబుని అదే విదేశాల్లో అయితే ఇట్లా మాట తప్పిన వాళ్ళని ఉరి తీస్తారంటే బాబుని చంపేస్తానంటారా అని హల్చల్ చేశాం. అదే ఇవాళ రాళ్లతో కొట్టండి, లేకపోతే కనుక గాజు గ్లాసుతో పగలగొట్టి కొట్టండి, లేదంటే తనని తానే గాయపరుచుకున్నాడు, ఇలాంటి పదాలు అది వాడేవాళ్ళు సైకోలా? లేకపోతే వాళ్ళందరూ ఒక్కటొస్తున్నా నేను గెలుస్తాను అని చెప్పేవాడు సైకోనా? నాకైతే అర్థం కావట్లా.